హాయ్ ఫ్రెండ్స్. ఓన్లీ 1 మంత్ బేబీకి 1 మంత్ అంటే 1 మంత్ 21st డే బేబీ కావచ్చు, 3 మంత్స్ దాకా. సమ్మర్ కదా, సమ్మర్లో వేసుకునే ఫ్రాకు స్టిచ్చింగ్ అయితే నేను ఇలా చూపిస్తున్నాను. కట్టింగ్ స్టిచ్చింగ్ నేను డ్రెస్ కుట్టంగా కొంచెం క్లాత్ మిగిలింది. ఫస్ట్ కిందికి అయితే స్టెప్ తీసేసిన, జానెడు అంటే జానెడు ఎత్తు కింద బాడీ అయిపోయిన తర్వాత కింద కుచ్చులకు పైనకి కొంచెం స్లీవ్లెస్ బాడీలా కట్ చేస్తున్నాను. చూడండి, పైనకి ఒక 4 ఇంచెస్ క్లాత్ అయితే 2 భాగాలు బ్యాక్ ఫ్రంట్ తీసుకొని దానికి ముందు భాగంకి వచ్చేసరికి 2 పాయింట్లు ఒక దగ్గర పెట్టేసి ఇలాగా ఇక్కడ సైడ్ సంకై క్రాస్ తీసిన, కొంచెం నెక్ అనేది షేప్ తీసిన. చూడండి, ఇలాగా తీసి మినిమము మనకు 5.5 అంటే నడుము 5.5 ఇంచెస్ అంటే 4.5, 4 సరిపోతుంది, 8 కాబట్టి నేను 5 తీసుకున్నా, 5.5 తీసుకున్న కుట్లతోటి. మిగతాదంతా ఇక అక్కడ పైన అనేది బెల్ట్ వస్తుంది అన్నట్టు, బెల్ట్ సిస్టమ్ లాగా వేస్తున్నాను. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, చాలా బాగా వస్తుంది. ఫ్రాక్ కుట్టిన తర్వాత ఎలా కుడుతున్నా అనేది చాలామంది అడుగుతున్నారు. చిన్న పిల్లలకు కూడా మన ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపించండి అని. చూడండి, నేను 6 ఇంచెస్ బెల్ట్ అయితే తీసుకుంటున్నాను. అంటే పైనకి ఇట్లా డబుల్ ఫోల్డ్ చేస్తే 6 ఇంచెస్ ఉంటుంది బెల్ట్, పైన బెల్ట్ లాగా వచ్చేస్తుంది అన్నట్టు. ఈ సిస్టమ్గా పొడవు వచ్చేసి 6 ఇంచెస్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసిన 2 భాగాల భుజాలకు అన్నట్టు, అంటే బాడీ మనకి ఇది ఉంది కదా, 2 చేతుల మోడల్ అన్నట్టు. ఇలా కట్టింగ్ విధానం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ మొత్తం అబ్జర్వ్ చేయండి మీరు, నీట్గా కుట్టుకునే విధానం నేను చూపిస్తున్నాను. ఈ బెల్ట్ పైన వీటికి కొంచెం లైనింగ్ లాగా చేసుకొని ఉల్టా తీసేయచ్చు అన్నట్టు. ఈ బెల్ట్ క్లాత్లు ఫస్ట్ మనం ఉల్టా తీసేద్దాం. ఫస్ట్ మిషన్లో దారం అయితే నాకు ఊడిపోయిందండి. ఈ జాబ్ మిషన్కి అయితే లైట్ అనేది ఉంటుంది. ఈ లైట్ తోటి కొంచెం మనకు ఏ టైంలో కుట్టినా ఇబ్బంది ఉండదు. సూదిలో దారం పెట్టడానికి కానీ ఎప్పుడు కానీ ఇబ్బంది ఉండదు. టెన్షన్ లేపేది కూడా కాలు ద్వారా వస్తుంది. మీరు కూడా చూసుకోవచ్చు. మీరు కూడా ఈ మిషన్ గురించి తెలుసుకోవాలంటే నేను కొన్ని వీడియోలు కూడా పెట్టిన. దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేస్తున్నాయి. ఇంకా వెడల్పు అంత వద్దు చిన్నపిల్లలు కాబట్టి, వేరే క్లాత్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి దీన్నే డబుల్ లాగా ఫోల్డ్ చేసేస్తున్నా. అది ప్లెయిన్ వచ్చింది కాబట్టి మన పక్కకి పెట్టేస్తున్నాయి. ఇది పువ్వన్న కనబడతలేదు మరి అని చెప్పేసి ఇది పువ్వులాగా కనబడితే బాగుంటుంది. అది ప్లెయిన్ అంటే ఏదైనా క్లాత్ తీసేసుకున్నట్టు ఉంటుందని తీసేసిన అన్నట్టు. చూడండి, నాకు కుట్టేటప్పుడే కొంచెం ఆలోచిస్తూ కుట్టేస్తుంటాను. ఇక మీకోసం స్పెషల్గా కట్టింగ్ స్టిచ్చింగ్ చూపిద్దామని చెప్పేసి నేను ఇలా అయితే మీకు చూపించడానికి రెడీ అయ్యి, ఇది ఒక కుట్టేసుకోవాలి ఫోల్డ్ చేసి. ఆ అంటే నార్మల్గా గట్టి కుట్టేసుకోండి. గట్టి కుట్టేసి రెండుటికి బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది అన్నట్టు మీదికి. ఇవి చాలా కుడుతుంటే అప్పట్లో ఫ్రాకులు మన షాప్లో నేర్చుకునే వాళ్ళు ఏమన్నారంటే, క్లాత్ మిగిలింది కదా అక్క, దీన్ని ఒక చిన్న పాపకు ఫ్రాక్ అయితే ట్రై అయ్యు, మాకైతే టైం లేదు, మీరే స్టిచ్ చేసి ఇచ్చినా సరే అంటే, సరేలే అమ్మ, నేను వీడియోల కోసం అయితే ఒకటి చేద్దాం అనుకుంటున్నాను, చేస్తాను మరి. నాకైతే ఇక్కడ మీకు చెప్పడమే సరిపోతుంది కదా, మరి ఇంటి దగ్గర చేస్తానని అయితే తీసుకొచ్చిన అన్నట్టు. ఓన్లీ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తా అని. చూడండి, ఇది మనము బెల్ట్లా కుట్టుకున్నది ఉల్టా తీసేసుకోండి. స్కూల్ డ్రైవర్ తోటి కానీ దేనితోటి మీకు అవైలబుల్ ఉంటుంది, కొంచెం అర్థమవుతుంది మీకు చేస్తుంటే. ఇది ఉల్టా తీసుకోవాలన్నట్టు. ఉల్టా తీసుకున్న తర్వాత దీన్ని బెల్ట్ అక్కడ సైడు మన బాడీ ఉంటుంది కదా, దానికి కుట్టే విధానం చూపిస్తాను ఈజీగా మీకు. ఈ ఫ్రాక్ అనేది నేను ఏది స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను. మళ్ళీ మీకు అర్థం కాదు సగం సగము చూపిస్తే అని నేనైతే స్కిప్ చేస్తలేను, వీడియోని ఎడిటింగ్ చేస్తలేను. నార్మల్గా ఎట్లుందో అట్లా అప్లోడ్ చేస్తున్నా. అంటే ఏమి రాని వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు అన్నట్టు ఈ ఫ్రాక్స్ చూసి. ఇంట్లోనే మన పిల్లలకి మనము గిరాకీ కుట్టియాలన్నా, ఎవరు కుట్టాలి అని అనుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి కుట్టవచ్చు అన్నట్టు. చాలామంది స్కిప్ చేసుకుంటూ చూపిస్తే ఇది ఏమైందో ఏందో అనుకుంటాం. ఇది కూడా ఉల్టా తీసేసుకుందాము. స్కిప్ చేయడం వల్ల అది తీసిండ్రా ఫటాఫట్ స్పీడ్గా అయిపోయింది, మనకి ఇంకా సరిపోతలేదులే ఇంకా అని అనుకుంటారు. ఇలాగా చూడండి, 2 బెల్ట్లు అయితే రెడీ అయిపోయినాయి. దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఇంకా సేమ్ ఇలా కుట్టేసుకొని సమానం ఉన్నాయా లేవా చూసుకొని ఇలా రెడీ చేసుకోండి. 6 ఇంచెస్ పొడవుతోటి రెడీ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్లు చూడండి ఆపోజిట్ పెట్టుకోవాలి, వెనక భాగం ముందు భాగం అన్నట్టు. దీనికి ఒక భాగంన మాత్రం ఇవి షోల్డర్ లాగా
లోపల సైడ్ పెట్టి జాయింట్ వేయాలన్నట్టు. ఎందుకంటే మనం కుట్టిన తర్వాత పిల్లలకు గుచ్చుకోకుండా చాలా నీట్గా వస్తాయి. ఒక్కసారి ఒక కుట్టయితే వేసుకోండి. దీన్ని నేను కుట్టే విధానం చూపిస్తే ఒక్కసారి కుట్టేసుకోండి. వేసుకున్న తర్వాత గట్టి కుట్టు అవసరం లేదు. వేసుకోవాలనుకుంటే వేసుకోండి, గట్టి కుట్టు అవసరం లేదు. ఎందుకంటే దాని మీకెళ్ళి మళ్ళీ కుట్టు వస్తుంది దీని మీకెళ్ళి. ఇప్పుడు ఒకసారి ఇలా కుట్టేసుకోండి. చూడండి వీడియోలో చూపించినట్టు మీరు ఒకసారి ఇలా కుట్టేసుకోండి. వేసుకున్న తర్వాత ఆపోజిట్ పెడతాం కదా, ఆపోజిట్ అంటే బ్యాక్ పార్ట్, దానికి కూడా ఒకసారి ఇలా కుట్టేసుకోవాలి. అది ఉల్టా సీదా మాత్రం చూసుకోండి కరెక్ట్గా. ఇది సీదా పెట్టినప్పుడు ఇది సీదా పెట్టాలి. ఎలా పెట్టినో అబ్జర్వ్ చేసుకోండి ఒక్కసారి. మనకు ఇట్లా ఓపెన్ చేస్తే మాత్రం రెండు సీదాలాగా కనబడాలి, అలాగన్నట్టు. ఇప్పుడు ఒకసారి దీనికి కూడా నార్మల్గా కరెక్ట్ షోల్డర్ల మధ్యలోనే పెట్టాలి. అక్కడ ఖర్చు ఇక్కడ ఖర్చు వదిలే ఉండాలి. అది మొత్తం మనం లైనింగ్ పెట్టి ఉల్టా తీసేటప్పుడు ఉల్టా సీదాలు అయితే ఇలా కరెక్ట్గా మెయిన్ పాయింట్ దగ్గరనే పెట్టేసేయండి. మిడిల్లో పెట్టాలి. అక్కడ ఖర్చు ఇక్కడ ఖర్చు వదిలిపెట్టి మిడిల్లో పెట్టేసేయండి. చూడండి మీకు ఈ వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోండి. పెట్టుకొని ఓపెన్ చేసి చూడండి ఒకసారి. ఇలా చూస్తే సేమ్ సీదా లాగా అనిపిస్తుంది అన్నట్టు. ఇలాగా అంటే మనకు కనబడేది సీదా. ఓకే, ఇలా ఉంది. ఇప్పుడు ఇలానే పట్టుకోండి. అది మనకు కనబడేది సీదా, కిందికి ఉన్నది ఉల్టా. దీని మీద లైనింగ్ వేయండి. ఇప్పుడు దీని మీద ఇలా లైనింగ్ వేసుకొని మళ్ళీ ఉల్టా తిప్పండి. ఉల్టా తిప్పి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నెక్ చంకలు ఎలా కట్ చేసినాను చూడండి, మీకు అర్థమై ఉంటుంది కదా. ఆ కట్ చేసిన ప్లేస్లో సేమ్గా ఖర్చు మందం, మనం మిషన్ మీద కుడతాం కదా ఖర్చు టెన్షన్ మందం, అదే షేప్ ప్రకారంగా ఆ బెల్ట్ ఉన్న ప్లేస్లో ఆపుకుంటూ ఇలా నేను మార్క్ చేసి చూపిస్తున్నా కదా, ఇలాగన్నట్టు. లైనింగ్ క్లాత్ అనేది సర్దుకోండి, కొంచెము సర్దుకొని, ఇంకా మీకు కొంచెం అలవాటు లేని వాళ్ళు ఉంటే పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టుకొని ఇలా సర్దుకుంటూ ఇప్పుడు నేను మార్క్ పెట్టిన ప్లేస్ నుంచే ఒక కుట్టేసుకరండి. చూడండి మీరు వీడియోలో చూపించినట్టే వేయండి. నేను ఏం స్కిప్ చేయట్లేదు, వీడియో మొత్తము మీకు ఎలా ఉందో అలా చూపిస్తున్నాను. క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఏమి రాని వాళ్ళు కూడా ఫ్రాక్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇది నేను చిన్న సైజ్ చూపిస్తున్న 21st బేబీ, కానీ మీరు 10 సంవత్సరాల పాపలకు జీన్స్ మీద టాప్ కానీ, నార్మల్ ఫ్రాక్ కానీ, సమ్మరు 5-6 ఇయర్స్ పాపకు సమ్మర్ ఫ్రాక్ కానీ ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. సేమ్ సైజు కొలతలు వేరే పెట్టుకోండి. ఇప్పుడు మార్క్ పెట్టిన ప్రకారంగా మొత్తం కుట్టేసిన, చూసిండ్రా? ఇలా కుట్టేసుడు అయిపోవాలి. షేప్ అనేది ఎట్లుందో అట్లా ఖర్చు మందం వదులుకుంటూ షేప్ ఇలా కట్ చేసుకోండి. సేమ్ యాజ్ టీస్గా షేప్ ఇలా కట్ చేసుకుంటూ రండి. వచ్చిన తర్వాత చిన్న ఘాట్లలాగా పెట్టేసుకోండి. పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో సైడ్ కుడదాం. అంటే ఈ బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ సైడు ఒక సైడ్ అయిపోయింది, ఇంకో సైడ్ అన్నట్టు. దీని మీద కూడా క్లాత్ ఇలా వేసుకొని ఉల్టా తిప్పుకొని మళ్ళీ సేమ్ షేపు మనం ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా అక్కడ సైడ్ కూడా అలాగే ఇక్కడ సైడ్ కూడా మార్క్ చేసుకోకుండా మార్క్ చేసుకోండి. మీకు అలవాటు లేకపోతే, నాకైతే కొంచెం తెలుసు కదా అని నేనైతే మార్క్ ఏం చేసుకోవట్లేదు. ఇలా మార్క్ చేసుకోకుండానే టెన్షన్ మందం వదిలిపెడుతూ కుట్టుకుంటూ రండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉందో మీరు చూడాలి. ఇప్పుడు కుట్టండి. ఫస్ట్ మీరు కుడితే మీకు చాలా అర్థమవుతుంది. ఇంత ఈజీగా అసలు ఎవ్వరు చెప్పరు. నేనైతే క్లియర్గా షాప్లో నేర్చుకునే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాను, వాళ్ళకు చెప్పాను, వాళ్ళు కుట్టారు షాప్లో. నేను అప్పుడు వీడియో తీయడం కుదరలేదు. మళ్ళీ నేను ఇంట్లో కుడతా, వేరే ఫ్రాకు మీకోసం అని నేను చెప్పి తీసుకొచ్చి కుడుతున్నా, మీకోసము చూపిస్తున్నాను. ఇలా సేమ్ టెన్షన్ మందం క్లాత్ వదులుతూ, కుట్టు మందం అంటాం కదా, కుట్టు వదులుతూ కుట్లు వేసే వాళ్ళకి అర్థమయ్యి ఉంటుంది. కుట్లు ఏ షేప్ ఉందో, మన నార్మల్గా నెక్ కట్ చేసిన, సంఖ కట్ చేసిన ఆ ప్లేస్ ఎలా షేప్ ఉందో ఆ షేప్ ప్రకారంగా కట్ చేస్తూ కుట్టుకురావాలి. కుట్టి ఆయన షేప్ ప్రకారంగా కట్ చేసేయండి. చూడండి ఇలా కట్ చేసేయాలి. కట్ చేసి మొత్తం కట్ చేసినాం కదా, చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నాం కదా, లైనింగ్ రౌండ్ తిరగడానికి ఘాట్లు కంపల్సరీ. ఇప్పుడు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింద భాగం కుచ్చు పెట్టుకుందాం. చూడండి బాడీ అన్నట్టు ఇది పైన బాడీ రెడీ అయిపోయింది కదా, కింది భాగం, ఈ కింద భాగము మనకు కుచ్చులాగా పెట్టుకుందాం అన్నట్టు.
నేను చెప్పాను కదా జానెడే పెట్టుకున్నాను నేను క్లాత్ హైట్ ఎక్కువ వద్దని. దీనికి చిన్నగా కుచ్చులాగా పెడుతున్నాను. చూడండి కుచ్చు ఎంత చిన్నగా అంటే ఇక నేను కొంచెం నాకంటే కొంచెం ప్రాక్టీస్ ఉంది. మీకు ఎలా వీలైతే అలా పెట్టుకోండి. నేనైతే చిన్న చిన్నగా ఇలా జరుపుతూ 2 వేళ్ళతో నొక్కుతూ కుచ్చులు పెడతా. నేను చాలాసార్లు మీరు చూసుంటారు. నేను చిన్నపిల్లలకి క్యాపులు కుట్టినా ఏది కుట్టినా ఇలాగే కుడతాను. కుచ్చులు నీట్గా ఒకటే రకం వస్తాయి. నాకు అందాజ తెలుసు కాబట్టి నేను ఘాట్లు ఏం పెట్టుకోలేను. మీకు అందాజ తెలియకపోతే మిడిల్ ఘాట్ పెట్టుకొని పాప నడుము ఎంత ఉంది 8 ఇంచులు, ఆ 8 ఇంచులకు ఖర్చు 9 ఇంచులు కలిపి మొత్తం ఎన్ని ఇంచులు రావాలని చూసుకొని పెట్టుకోండి. ఇలా పెట్టుకొని నార్మల్గా ఎక్కువ వస్తే మధ్యలో కుచ్చు పెట్టచ్చు, తక్కువ నడుము తక్కువ అయిపోతే కుర్చీ ఇప్పచ్చు అన్నట్టు అలా చూసుకోవాలి ఎప్పుడు కానీ. ఇప్పుడు అచ్చు ఇటుకచ్చు ఇడిచిపెట్టంగా మనకు 8 రావాలి. చూడండి నాకైతే 10 వచ్చింది. అటుకచ్చు ఇటుకచ్చుకు 1 ఇంచు పోతే 10 ఇంచులు ఓకే కదా. అట్లా ఈ 2 పార్ట్లు కూర్చోబెట్టేసి పెట్టుకుందాము. ముందు భాగం వెనుక భాగం దానికే. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు ముందు భాగం వెనుక భాగం వేరు వేరు పెట్టుకోవడం వల్ల మనకు పాప సన్న ఉన్న లా ఉన్న కుట్లు పక్కల కుట్లు వేసేటప్పుడు ఈజీగా వేసుకోవచ్చు అన్నట్టు. మన క్లాత్ కూడా అలాగే మిగిలింది కదా డ్రెస్ కుట్టేటప్పుడు, అందుకని ఇలా పెడితే కంఫర్ట్గా ఉంటుందని నేను ఇలా పెడతా అన్నట్టు. ఇలా పెడితే బాగుంటుంది అన్నట్టు. చూడండి కుచ్చులు ఎలా పెడుతున్నానో చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు. చిన్న చిన్నగా దూరం దూరంగా కాటన్ ఫ్రాక్ కాబట్టి ఫ్యాబ్రిక్ గుల్లలాగా రాకుండా సింపుల్గా ఉండాలి, చిటచిట కాకుండా పిల్లలకి సమ్మర్లో వేసుకునే విధంగా ఇలా కుచ్చులు పెట్టేసి రెడీ పెట్టేసినాను. ఈ 2 కుచ్చులు రెడీ అయిపోయినాయి కదా. రెడీ కాగానే చూడండి ఫ్రాకు ఇందాక కుట్టిన క్లాత్ను లైనింగ్ కుట్టినాం కదా దాన్ని ఘాట్లు పెట్టిన ప్రకారంగా తీసి ఉల్టా తీయాలి. ఇలా మంచిగా లాక్కొని ఇలా ఉల్టా తీయండి. చూడండి మీకు అర్థమవుతుంది కదా నెక్ షేపు చంక షేపు ఎలా వచ్చింది. ఒక సైడ్ అయిపోయింది, ఇంకో సైడ్ తీద్దాం. ఇలా ఈ సైడ్ కూడా తీసేస్తున్నాను. చూడండి ఇలా తీయాలి. చూడండి నెక్ షేపు చంక షేపు బెల్ట్ కుట్టింది కూడా లేదు, మనకు లోపలికి కనబడకుండా పోయింది. చూడండి ఇప్పుడు ఎంత చంక షేపు వచ్చింది. ఇక కరెక్ట్గా అనుకుంటూ మనకు సరి చేసుకుంటూ నెక్ షేప్ కానీ సంక షేప్ కానీ సరి చేసుకుంటూ చుట్టూ లైనింగ్ జాయింట్ వేసేసుకోండి. మనకు మెయిన్ ఫ్యాబ్రికే కరెక్ట్ కట్ చేసినాం కాబట్టి లైనింగ్ ఎక్స్ట్రా కట్ చేసేయాలి. ఇంకా ఇప్పుడు మొత్తం టోటల్గా పెద్ద కుట్టు పెట్టేసుకొని కుట్టేసుకుంటూ రండి. మొత్తం ఇక్కడ బెల్ట్ దగ్గర నెక్ దగ్గర కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, అది ఇష్టము. మనకు కనబడుతుంది నీట్గా ఏమి ఉండదంటే వేసుకోకుండా సరే, కానీ మెయిన్ కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి వేసుకోకుండా సరిపోతుంది. సింథటిక్ ఫ్యాబ్రిక్ కుచ్చులది అయితే కంపల్సరీ మీదే వేసుకుంటేనే మనకు అనిగినట్టు మంచిగా వస్తుంది. చిన్న పాప కాటన్దే కాబట్టి నేనైతే వేయలేను, వేయకుండా ఇలా అడ్జస్ట్ చేసిన. ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం నడుము కొలుసుకొని 10 ఇంచులు ఉంది కదా, మరి కింద డాట్లు పెట్టుకుందామా ఎక్కువ ఉంటాయి అని ఆలోచించి నేను డాట్లు అయితే చిన్నగా వేస్తున్నా. కొంచెం ఫినిషింగ్ లాగా కూడా కొడుతుంది ఫ్రాక్ అని. 3-4 మంత్స్ వరకు కూడా ఈ ఫ్రాక్ వేయచ్చు చిన్నపిల్లలకి, ఎందుకంటే ఎలాగో పడుకొనే ఉంటారు కాబట్టి పొడవు అంతా చూడరు కదా. చిన్నగా అయినా మనకు కొంచెం లూజ్నెస్ ఉంటే బాడీలో వేయచ్చు అన్నట్టు. ఓకే చూడండి ఇక్కడ సైడ్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఇలాగే సెట్ చేసుకొని లైనింగ్ జాయింట్ వేసేసుకుందాం. ఇలా జాయింట్ వేసేయండి. ఇంకా జాయింట్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాత్ కట్ చేసేయాలి. ఇలా క్లాత్ కట్ చేసేయండి. ఇంకా ఎక్స్ట్రా మొత్తం క్లాత్లు కట్ చేసేయాలి. కట్ చేసి నడుము ఈ సైడ్ కూడా మనం కొలుసుకుందామా ఎంత వచ్చింది మరి కరెక్ట్ ఉందా. అక్కడ సైడ్ వేసినాం కాబట్టి ఇక్కడ సైడ్ కూడా డాట్స్ అవసరం ఉన్నాయని డాట్స్ వేసుకోవచ్చు. సరిపోతే కరెక్ట్గా అవసరం లేదు. చూడండి ఇలాగా. ఇప్పుడు ఈ బాడీ తీసుకొచ్చి దీనికి జాయింట్ చేయడమే. ఇంకా వెనక బాడీ వెనకకు, ముందు బాడీ ముందు దానికి, దానికి ఇలా జాయింట్ వేసేసేయాలి. ఒక సైడ్ వేసిన కదా మరి ఎక్కువ అనిపిస్తుంది బాడీకి చూస్తే. ఇప్పుడు దీనికి కూడా డాట్లు వేసేసుకుందాము. వేసుకున్నామా. ఇప్పుడు నడుము మీద ఫ్రాక్ నడుము మీద పెట్టేసి కుచ్చులకు ఇది సరిపోయిందా సెట్ అయిందా చూసుకొని, కొంచెం తక్కువ అయితే కుచ్చులు పెట్టాలి, బాడీ చిన్నగా అయితే కుచ్చు ఇప్పాలన్నట్టు. మన కుచ్చుల్నే అడ్జస్ట్ చేసుకోవాలి, బాడీలో కరెక్ట్ ఉంటుంది కాబట్టి
కుచ్చులు అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఖర్చు అటు ఇంత ఇటు ఇంత కుచ్చులు పెట్టకుండా వదిలేస్తే పక్కల కుట్లు వేసేటప్పుడు కొంచెం కుచ్చులు అనేటివి లోపలికి పోవు. క్లాత్ 1 ఇంచు కుచ్చులు పెట్టడం ఆపితే మనకు కరెక్ట్గా సరిపోతుంది అన్నట్టు. నేను ఇలాగనే వదిలిపెట్టి పెట్టాను. మీకు వీడియోలో క్లియర్ కనబడకపోతే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఇప్పుడు నేను చెప్పే విధానం కూడా ఆలోచించుకోండి. ఎప్పుడు ఖర్చుకి వెళ్ళిపోయేది పక్కల కుట్లు వేసేటప్పుడు వెళ్ళిపోయే క్లాత్ కుచ్చు పెట్టని అవసరం లేదు. 1 ఇంచు వరకు లాజిక్ తెలుసుకోండి. ఓకే, మళ్ళీ ఈ బాడీ ఇక్కడ అతకబెట్టినాం కదా, ఈ బాడీ కూడా ఇక్కడ ఇలా అతకబెట్టేద్దాం. సేమ్ ఫ్యాబ్రిక్. నేనైతే కిందికి లైనింగ్ వేయడం లేదు, ఓన్లీ బాడీకి మాత్రమే వేసిన. లైనింగ్ ఎందుకులే కాటన్ ఫుల్లు అని అనుకున్నా కానీ ఈ మోడల్ కుడితే పాపకు చిరాకు రాదని బాడీకి మాత్రం కొంచెం లైనింగ్ ఉంటే వేసినాను. ఇంకా మొత్తం లైనింగ్ మిగలలే. డ్రెస్ కుట్టేటప్పుడు కొంచెం లైనింగ్ మిగిలితే పైనకు మట్టుకు వేసిన, కింద వేయలేను. ఇంకా సింపుల్గా 1 మంత్ బేబీకి ఫ్రాక్ కావాలన్నారు కాబట్టి నేను ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నా. మీకు ఎలా అనిపిస్తుంది మరి? మన వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరన్నా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే కూడా మన వీడియో షేర్ చేయండి. ఓకే, మళ్ళీ హైప్ బటన్ వస్తుంది, హైప్ బటన్ నొక్కండి. చూడండి ఫ్రాక్ ఎలా రెడీ అయింది. ఇప్పుడు ఉల్టా తీసేసుకున్నా కదా, ఆ ఉల్టా సైడ్ పక్కల కుట్లు వేసుకురావాలి. ఇక్కడ కొంచెం ఏమనుకున్నామంటే బాడీ పడుతుందో లేదో పాపకి అని అనుకొని నేను కొంచెం పట్టిలాగా ఉక్స్ పట్టి కాజా పట్టిలాగా వేస్తున్నా అన్నట్టు. చిన్నగా రెడీమేడ్ ఫ్రాక్లకు వస్తాయి కూడా అలా వీగుట్టి కాటన్ క్లాత్ తోటి వీగుట్టేసి దాన్ని ఉల్టా తీసేసి ఒక బటన్ పెడదామని అయితే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మెడకి వేసుకుంటే వాళ్ళకి వేసేటప్పుడు మనకే బాధ అనిపిస్తుంది టైట్గా వచ్చేసరికి. అలాగని నాకే ఐడియా వచ్చి సరే ఫస్ట్ పెట్టలేను ఉక్స్ పట్టి కాజా పట్టి కానీ చిన్నగా పెడదామని అయితే ఇలా పెడుతున్నా. వీలాగా కుట్టి కాటన్ క్లాత్ తీసుకొని వీలాగా పెట్టి దాన్ని ఉల్టా తిప్పేసేయాలి. అంతే, సింపుల్. ఇంకా దాని మీద కుట్టు కూడా వేయనక్కర్లేదు. చూడండి వీడియోలో చూపించినట్టు వీలాగే వేసేయండి. ఇలాగ కుట్టాలి, కుట్టి కట్ చేసేయండి. ఇంకా ఇలా కట్ చేసి దాన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి. చూడండి ఇంతే, ఇలా ఫోల్డ్ చేసేయాలి. దానికి ఉక్స్ పట్టి కాజా పట్టిలాగా సెట్ చేసి ఒక ఉక్కు కాజా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఫ్రాక్కి ఎలా రెడీ అయిందో ఒక్కసారి చూసుకోండి. కొంచెం కాజా పట్టిలాగా క్లాత్ లోపల సైడ్ అనేది మనకు ఉక్స్ పట్టి ఉంటుంది కదా కాజా పట్టి కోసము పెంచుడు పట్టిలాగా వేయడానికి వేరే క్లాత్ తీసుకొని యాడ్ చేస్తున్నా. చూడండి, కుడుతుంటేనే మనం ఐడియా చేసుకోవాలండి. ఏది ఎలా కుట్టాలనేది కూడా మనం కుడుతుంటే ఐడియా చేసుకొని కుడితే మన కుట్టే విధానం కావచ్చు, వాళ్ళకి నచ్చే విధానం కావచ్చు, మనకు వచ్చే కస్టమర్లు కావచ్చు, చాలా బాగుంటారు, బాగా వస్తారు. ఇలా అయితే మీకు నచ్చిందా మరి? ఫ్రాక్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మొత్తం స్కిప్ చేయకుండా ఫ్రాక్ మొత్తం చూపిస్తున్నాను. కాజా పట్టిలాగా కొంచెం పెంచుడు పట్టిలాగా వేసినాను క్లాత్ అనేది. అది చూసి ఉక్స్ పట్టి కాజా పట్టి వేసినా కానీ కొంచెం నీట్గా అనిపిస్తుంది. మొత్తం వేసేది ఉండే ఫస్ట్ నేను మర్చిపోయినా. చూస్తే పాపకు ఫ్రాక్ మళ్ళీ దిగదనిపించి కొంతమంది అయితే కింది వరకు కూడా వేస్తారు. రెడీమేడ్ ఫ్రాక్లు అలాగే వస్తాయి, వేసిన ప్రాబ్లం ఏం లేదు. మొత్తం కట్ చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఓకే, పట్టి రెడీ అయిపోయింది. ఇలా ఫ్రాక్ ఉక్స్ కాజా మలిపి కుట్టేస్తే కూడా కొంచెం నీట్గా ఉంటుంది. అందుకని ఇలా మలిపి కుట్టేస్తున్నా. మనకి ఏదైనా ఓపిక కావాలి కుట్టేటప్పుడు, ఇది కుడుతున్నా అది కుడుతున్నా అని కాదు. నేనైతే ఓపికతోటి కుడతా. కుట్టాలనుకుంటే ఇక కుట్టద్దు అనుకుంటే అసలు కుట్టను. కుట్టాలనిపిస్తే మాత్రం కంపల్సరీ నీట్గానే రావాలనిపిస్తుంది. ఇలాగా చూడండి, ఓపెన్ చేసి చూడండి ఉక్స్ పట్టి కాజా పట్టి.
లాగా సెట్ చేసేసిన. లోపలికి కూడా ఇలా క్లాత్ కాటన్ది కాబట్టి ఏమనిపించదు, పిల్లలకు చిరాకు అనిపించదు, ఏమనిపించదు. ఎక్స్ట్రా అనిపిస్తే కట్ చేయండి, లేదంటే బాడీకి అతకబెట్టి కుట్టేయండి. ఏదో ఒకటి చెయ్యాలంతే. మనకు కొంచెం చూడడానికి కూడా నీట్ ఫినిషింగ్ రావాలి. అటు ఇటు లేస్తుంది అనిపిస్తుంటే బాడీకి కుచ్చులక్క పెట్టేసి అతకబెట్టేసిన. ఓకే, చూడండి సెట్ అయిపోయింది. ఇప్పుడు ఉల్టా చేసి పక్కల కుట్లేసేసేస్తే ఫ్రాక్ రెడీ అయిపోతుంది. ఉల్టా వేసి కింది నుంచి చంక వరకు సమానం ఉందా చూసుకోండి. సమానం లేకపోతే కిందికి లాస్ట్ పట్టి పెట్టేటప్పుడు సెట్ చేసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ ఖర్చు పెట్టుకొని కుట్లయితే వేసేస్తున్నాను. చూడండి, ఒక 1 ఇంచ్ ఖర్చు వదిలేసి కుట్లేసేసేయాలి. ఓకే, ఒక సైడ్ అయిపోయింది. ఇంకో సైడ్, ఇక్కడ సైడ్ కూడా ఇలాగే కరెక్ట్ ఉందా చూసుకొని 1 ఇంచ్ మార్క్ పెట్టుకొని సెట్ అయ్యే విధంగా చూసుకొని కుట్లేసేసుకోండి. కొంచెం ఓపికతోటి కుడితే 1/2 అవర్లో ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. 1/2 అవర్ కూడా పట్టది. నేను మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూపించాను. 20 నిమిషాలలో ఫ్రాక్ కుట్టేసిన. మినిమం 20-25 మినిట్స్ పట్టుండొచ్చు. చూద్దామా, ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఒకసారి డబుల్ కుట్లు కూడా వేసేసుకోండి, ఎందుకంటే ఇంకా రెడీ అయిపోయింది. వాళ్ళకి ఫ్రాక్ ఇచ్చేయడం ఒక్కొక్క కాజా వేసేస్తే ఫ్రాక్ రెడీ అయిపోతుంది. కాబట్టి ఉక్సు కాజా ఉల్టా తీసి ఫ్రాక్ ఎలా రెడీ అయిందో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, చిన్న బుడ్డి ఫ్రాకు. చిన్నపిల్లల ఫ్రాకులు చూస్తే ముద్దుగా అనిపిస్తాయి. ఫ్రాక్ అయితే బాగా రెడీ అయిపోయింది. క్లాత్ తగ్గట్టు ఫ్రాక్ ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే చూస్తే నచ్చేసింది. మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కింద జారెడు మీద బెత్తడు అన్నట్టు మొత్తం టోటల్గా హైట్ వచ్చేసి ఉన్నది. ఇక చూడండి ఒక్కసారి ఫ్రాక్ ఎలా అనిపించింది, బెల్ట్ ఎలా ఉంది, మీకు మోడల్ ఎలా ఉంది అన్నీ. పెద్దగా అయితే అక్కడ ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీద పైన చిన్నగా అయినప్పుడు ఇప్పొచ్చు, ఇంకా అవసరం లేదు ఇంకా. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతసేపు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. బాయ్ మరి.